లిక్కర్ దంతా చేసింది అవే 1000 కోట్లు తీసుకుపోయి లిక్కర్లో పెట్టి అక్కడ మొత్తం కేజ్రీవాల్ పదవి వీకింది, ప్రజలు ఓట్లేయలేదు, నాశనం అయిపోయిండు, జైలుకు పోయిండు. అదేవిధంగా కేరళ పోయింది, కేరళ మొత్తం అక్కడ లిక్కర్, అక్కడ మొత్తం రాష్ట్రాలు దేశమంతా వ్యాప్తి చేద్దాము, మొత్తం దేశంలో లిక్కర్ అలవాటు చేస్తాం ప్రజలకని చెప్పి తిరిగి వచ్చింది. 1000 కోట్లు పెట్టింది పెట్టుబడిది. పంజాబ్, ఢిల్లీ ఏం చేసింది? ఇప్పుడు ప్రజలు నమ్మినరా? ఢిల్లీ ముఖ్యమంత్రి కథమైపోయిందా? వీళ్ళు అడుగు పెట్టేక్కడ ఎవడే పైకి వచ్చినాడు? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కథం చేసిండ్రా లేదా? జైలుకు పోయిండా? చివరికి అత్త ఓటమి పాలైందా? అడ్రస్ లేకుండా పోయిండా? అయిపోయి రేపు పంజాబ్ గవర్నమెంట్ వీక్తుంది. అది వీకినాక వీళ్ళు అడుగు పెట్టేకాడ ఎక్కడనే అఖిలేషన్ తెప్పించుకున్నారు, అఖిలేషన్ కథం చేసిండ్రు. ఆ జగన్ వచ్చిండు, జగన్ ఎప్పుడైతే అడుగు పెట్టిండో వీళ్ళు అటు పోయినరో కథం, జగన్ కథం అయిపోయిండు. ఎక్కడనే వీళ్ళు అడుగుపెట్టి వీని ఇంటికి వచ్చిన వాళ్ళు వీళ్ళతో మాట్లాడు, కవితతో, కేటీఆర్తో, కేసీఆర్తో మాట్లాడినోడు ఎవడన్నా పదవులు ఉన్నాడా? చెప్పారు రాష్ట్రంలో ఎవడన్నా పదవులు ఉన్నాడా? ఎట్లా మాట్లాడతారా? ఇప్పుడు కవిత కూడా నేను సామాజిక తెలంగాణ నాకు అర్థం కాలేదు. సామాజిక అంటే ఏంటిదే నాకు తెలియక అడుగుతున్నా. సామాజిక అంటే ఏంటిది? అంటే అన్ని వర్గాలకు న్యాయం జరగలేదు, భౌగోళికంగా మాత్రమే తెలంగాణ ఏర్పడేది. ఇప్పుడు 10 ఏళ్ళు ఏంటిది అయింది? 10 ఏళ్ళు సామాజిక తెలంగాణ వచ్చిందా? 10 ఏళ్ళు సామాజికం గురించి నువ్వు కవితనే మాట్లాడుతుందా? కవిత సామాజికం గురించి మాట్లాడుతుందా? 10 ఏళ్ళు ఈ సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే, తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు, తెలంగాణ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడలేదు, బీసీల గురించి మాట్లాడలేదు. మరి పదవులు పోయినాక నీకు ఎస్సీలు ఎస్టీలు సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని మాట్లాడుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సామాజిక వర్గం ఏ సామాజిక వర్గమే? మా పిసిసి అధ్యక్షులు ఎవరే? రాష్ట్ర అధ్యక్షులు ఎవరే? చెప్పుండి, మీరే చెప్పుండి. బీసీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ, డిప్యూటీ సీఎం ఎవరు? ఎస్సీ. గట్టిగా ఎప్పుడు ఎస్సీయే కదా, మా డిప్యూటీ సీఎం ఎస్సీ కదా. మా పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ అధ్యక్షులు ఎవరు? అయినే కదా. మాకు ఇక్కడ రాష్ట్రంలో మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సమానం ఉన్నది కదా, రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమానం ఉన్నది కదా. మరి ఇక సామాజిక న్యాయం అంటే ఏంటిది? ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరే? చెప్పున్నాయా మీరే, మీ మీడియా వల్ల చెప్పండి. ఎస్సీ అవునా? ఈ దేశానికి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈ జాతీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున్ ఖార్గే ఎస్సీ. ఈ దేశానికి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు బీసీ. మరి నీ పార్టీకి ఎవరు ఉన్నారా? ఫస్ట్ కవితకు చెప్తున్నా, కవిత నువ్వు ఫస్ట్ కేసీఆర్ను అర్జెంటుగా అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఒక బీసీ కన్నా ఎస్సీ కన్నా అధ్యక్ష పదవి, ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ను ఒక ఎస్సీని చెయ్యండి. అది అప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడు. అప్పుడు మాట్లాడు అమ్మా, నువ్వు అప్పుడు మాట్లాడు. నువ్వు ముఖ్యమంత్రిని ఎవరైనా వేరే వాళ్ళని చేస్తావా? అట్లా చెప్పు. ఒక బీసీనో ఎస్సీనో లేకుంటే ఇంకో సామాజిక వర్గానికి వేసి అప్పుడు మీరు మాట్లాడండి. 10 ఏళ్ళు మీరు అధికారం మీ చేతులు పెట్టుకొని ముఖ్యమంత్రి నువ్వే, రాష్ట్ర అధ్యక్షుడు నీ అయ్యనే, వర్కింగ్ ప్రెసిడెంట్ నీ అన్ననే, రాష్ట్ర మంత్రి నీ అన్ననే, మొత్తం రాజ్యాన్ని అంతా మీ చేతులు పెట్టుకొని ఇప్పుడు సామాజిక సిగ్గు అనిపిస్తుంది మాకే. నువ్వు అంటున్నా సిగ్గు కూడా అనిపించదా? ఈ మాట ఎట్లా వస్తుందమ్మా నోటికి? ఎట్లా మాట్లాడతారు ఇట్లా? ఎందుకు తెలంగాణ ప్రజలు మభ్యపెడతారు? ఎందుకు మోసం చేస్తారమ్మా? ఇంకా కూడా మోసం చేయాలని చూస్తారా? అంతా తెలుసు అమ్మా, అంతా తెలుసు. నీ గురించి చరిత్ర చెప్పాలంటే బాగుంది, తర్వాత చెప్తా. నీ గురించి చరిత్ర ఉన్నది, ఓ సీరియల్ తీసినట్టు ఉంటుంది. ఆ మీడియా వాళ్ళతో దండం పెట్టి ఆ మీడియా వాళ్ళని ఓ సీరియల్ కంటిన్యూ 4 వారాలు వేయనమ్మా అని చెప్తాను నేను. కానీ ఇంకా బాగున్నది, ఇంకా చరిత్ర బాగా బయట పెట్టాడు. నాకు 2014 ముందు నేను తెలంగాణ ఉద్యమం చేసిన, కేసీఆర్ కలిసి పనిచేసినాం, ఆయన పార్టీని నడుపుకున్నాడు, మేము ఉద్యమం నడిపినాం. అప్పుడు ఆయనకు బంజారాహిల్స్లో ఒక ఇల్లు ఉండదు. ఇక్కడ బంజారాహిల్స్లో ఒక ఇల్లు ఉంటుంది, ఇక్కడనే ఇట్లా పోయేటప్పుడు బంజారాహిల్స్లో ఇల్లు ఉంటుంది, ఒకటే ఇల్లు. 2014 ముందు ఆనాడు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర 60 ఎకరాల భూమి, ఇలా 600 ఎకరాలు చేశాడు దాన్ని వ్యవసాయానికి. 600 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. 2014 ఆయన ముఖ్యమంత్రి కాకముందు 60 ఎకరాలు, 60 ఎకరాల నుంచి 600 ఎకరాల భూమి ఉన్నది. ఆడ 600 ఎకరాలు వ్యవసాయం నడిపిస్తున్నాడు. ఆడ ఫామ్ హౌస్ పెద్దగా కట్టాడు, ఆనాడు చిన్నగా ఉండే. నెంబర్ 1. నెంబర్ 2, కేటీఆర్ 500 కోట్లతో ఇల్లు కట్టాడు, 5 అంతస్తులు. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది తెలంగాణ ప్రజలకు చెప్పారు. 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కేటీఆర్. 100 ఎకరాల ఫామ్ హౌస్ ఇల్లు కాక మళ్ళీ ఫామ్ హౌస్ కట్టాడు 100 ఎకరాల్లో.
100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టి 100 ఎకరాలు మొత్తం చెట్లు సేమలు పెట్టుకుని మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ 100 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. రెండవది, కవిత బంజారాహిల్స్లో నెంబర్ 1 బిల్డింగ్ కట్టింది. 180 కోట్లతో కట్టింది. 20 కోట్లతోని ఫర్నిచర్ తెప్పించింది. ఆమె టీ తాగే గ్లాస్ కూడా ఇక్కడిది కాదు, మలేసియా ఇతర కంట్రీస్ నుంచి. ఆమె కూర్చుండే కుర్చీ కూడా ఇక్కడిది కాదు. 20 కోట్లతోని ఫర్నిచర్ తెప్పించింది. 180 కోట్లతోని ఇల్లు కట్టింది. తర్వాత కవితకు కూడా 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉన్నది. ఫామ్ హౌస్ 100 ఎకరాలలో మంచిగా స్విమ్మింగ్ బీమింగ్ అన్ని పెట్టుకునేది, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇవి ఎక్కడి అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేకుండా మీరు వాటిని ఆధారాలతో బయటకు తీసి ప్రభుత్వం ఉంది కదా, ఆధారాలతో కాదు, మిమ్మల్ని ఎంబడే తీసుకుపోయి చూపిస్తా. ఆధారాలే ఉంది. వాళ్ళ బయట పెట్టే ఆస్తులను జప్తు చేయొచ్చు కదా. విచారణ జరుగుతుంది. అదే అక్కడికి వస్తున్నా, విచారణ జరుగుతుంది. అవన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఇంకోటి, దుబాయ్లో 500 కోట్లతోని 3 ప్లాట్లు కొన్నది. 180 కోట్లకు ఒక ప్లాట్, 3 ప్లాట్లు కొన్నది. అది వివిఐపి ఏరాలో రాజులు ఉండే అటువంటి ప్రాంతంలో ఉన్నది. 180 కోట్లకు ఒక ప్లాట్ అంటే 180 కోట్లకు ఒక ప్లాటు, 3 ప్లాట్లు కొన్నది. 500 కోట్లు అయినది. 25,000 కోట్లు అక్కడ ఒక ఆంధ్ర బడా బాబు, తర్వాత దుబాయ్లో ఒక రాజు, వాళ్ళ దాంట్లో పార్ట్నర్ ఉన్నది కవిత. 25,000 కోట్లు పెట్టింది. అవి ఎక్కడి నుండి వచ్చినాయి తెలంగాణ ప్రజలకు చెప్పండి. తర్వాత మా చెల్లెడే పెట్టింది కదా కవిత, నేనెందుకు పెట్టొద్దని ఈయన 30,000 నుంచి 40,000 కోట్లు తీసుకుపోయింది దుబాయ్లో. అక్కడ ఉన్నట్టు రాజు, వేరే దేశం ఒక దుబాయ్ రాజు, ఇంకా అదర్స్ అలా కంపెనీలలో పెట్టాడు. 40,000 కోట్లతో వ్యాపారం నడుస్తుంది. పెద్ద కంపెనీ పెట్టాడు. ఇదే కేటీఆర్ లండన్లో ఇల్లు కొన్నాడు, అమెరికాలో ఇల్లు కొన్నాడు. అమెరికాలో 40,000 కోట్లతో ఒక పెద్ద కంపెనీలో పార్ట్నర్ ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. ఈ డబ్బంత ఎక్కడిది అంటే 100 తరాలు బతికి అంత ఆస్తులు సంపాదించిండ్రే. ఈ డబ్బంత ఎక్కడిదో తెలంగాణ ప్రజలకు చెప్పు అని అంటున్నా. ఇది ఎక్కడి నుండి వచ్చింది? అరే మీకు ఎక్కడి నుండి 20,000 ఎకరాలు బినామీ పేర్ల మీద ఉన్నాయి. కేసీఆర్ బినామీ, కవిత బినామీ, కేటీఆర్ బినామీ పేరు. హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి ఉన్నది. ఇది అంతా ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలకు చెప్పాలి కదా. అరే ఎవడు దొంగనో, మా ముఖ్యమంత్రి దొంగనా, నువ్వు దొంగవా, ప్రజలకు ఎప్పుడై? అరే ఎవడు దొంగ అనేది తెలుస్తుంది కదా. ఇదంతా దోషి తెలంగాణ ప్రజల రక్తాన్ని దోషి, చెమటను దోషి, మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేసిండ్రు దొంగనా కొడుకులు. ఎట్లనే నాకు అర్థం కాదు. ఇయ్యలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దొంగకి ఇవ్వడం, అరే లుచ్చనా కొడుకులారా, మీరు దొంగతనం చేసి రాష్ట్రాన్ని దోసుకుంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని, మీ కథంతో రిపోర్ట్ అంతా తెప్పించుకొని రూపాయి కూడా ఇవ్వకుండా అయ్యిండు. ఈ తెలంగాణలో ఈ కేసీఆర్ కుటుంబం, ఈ నా కొడుకులు దొంగలు మొత్తం రాష్ట్రాన్ని దోషేసుకుంటున్నారు, లగ్జరీ జీవితం నడుపుతున్నారు అని చెప్పి ఈ దేశ ప్రధానమంత్రి ఒక రూపాయి కూడా ఇవ్వలే. 2021-22 నుంచి 21 నుండి ఒక రూపాయి కూడా వీనికి ఇచ్చి బంద్ చేసిండు. ఆ లగ్జరీ జీవితం నడిపిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దోపిడీ చేశారు. 7 లక్షల కోట్లు అప్పటికి అప్పయింది, తెలిసిపోయింది కేంద్రానికి. ఇక వీనికి అప్పియొద్దు, తెలంగాణలోకి అప్పియొద్దని డిసైడ్ అయినారు. తెలంగాణ ప్రభుత్వానికి అప్పియకూడదు. అరే కొడుక, ఈ అప్పంతా ఎవడు చేసిండు? ఎవడి దోపిడీ చేసిండు? ఎవడి భూములు అమ్మిండు తెలంగాణలో? తెలంగాణ ప్రజలను ఎవడు మోసం చేసిండో కేంద్ర ప్రభుత్వానికి తెలుసు కదా. కాబట్టే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకూడదు. ఇప్పటికే 7 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, మళ్ళీ ఇచ్చిన కావున అప్పులు చేసుకుంటూ పోతారు వీళ్ళని చెప్పి వాళ్ళు ఇవ్వడం లేదు. దీనికి కారణం కేసీఆర్, కేటీఆర్ కాదా? ఈ దొంగన కొడుకులు కాదా? ఈ కొడుకు మాట్లాడితే ఎట్లనే